హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాప్ 10 ఛానల్. నవే డేస్ మనం ఏఐ పైన చాలా డిపెండ్ అయి ఉన్నాము. సో ఇమేజ్ జనరేషన్ కానీ వీడియో జనరేషన్ కానీ ఇవన్నీ ఏఐతోనైతే చేస్తున్నాం. అయితే ప్రజెంట్ మనం ఈ వీడియోలో మనం ఏఐ ద్వారా ఇమేజెస్ని జనరేట్ చేయడానికి బెస్ట్ టూల్స్ ఏంటి, అంటే బెస్ట్ ఏఐ ఇమేజ్ టూల్స్ ఏంటి అని చెప్పి వీడియో ద్వారా అయితే మనం తెలుసుకోబోతున్నాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రజెంట్ మనం పూర్తి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ ఏఐ ఇమేజ్ జనరేషన్ టూల్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి చాట్‌జీపీటీ అనమాట. సో ఈ చాట్‌జీపీటీ మనకు అందరికీ తెలిసిన టూలే. సో ఇది చాలా ఫేమస్ టూల్ అనమాట. మిగతా ఏఐ టూల్స్తో కంపేర్ చేస్తే ఇది ఫస్ట్ లాంచ్ అయిన టూల్. అదే కాకుండా ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ని అయితే ఇస్తుంది. సో ఇది మనకి ఎలాంటి ఇమేజ్ని అయినా కానీ ఏఐ ద్వారా అయితే జనరేట్ చేయడానికి అయితే దీంతో పాసిబిలిటీ ఉంటుందన్నమాట. కానీ దీంట్లో ఏంటంటే ఫ్రీ వెర్షన్లో ఓన్లీ డైలీ 2 ఇమేజెస్ మాత్రమే జనరేట్ చేయవచ్చు. అంటే ఫర్ 24 అవర్స్కి ఓన్లీ 2 ఇమేజెస్ మాత్రమే మనం జనరేట్ చేయవచ్చు. ఆఫ్టర్ 24 అవర్స్ మళ్ళీ 2 చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మనం పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మనం ఇంకా ఎక్కువ ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో ఇలా అయితే మనకు బెటర్ ఏఐ టూల్ అనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ చూస్తే ఇది వచ్చేసి మిడ్జర్నీ అనమాట. సో ఇది కూడా బెస్ట్ ఏఐ టూల్. మంచి హై క్వాలిటీ ఇమేజెస్ని అయితే ఇది జనరేట్ చేస్తుంది. సో మీరు ఇక్కడ వీడియోలో చూడొచ్చు, ఇంత మంచి ఇమేజెస్ని అయితే ఈ ఏఐ టూల్ అయితే జనరేట్ చేస్తుంది. సో చాలా బెటర్ క్వాలిటీ ఇమేజెస్ ఎవరైతే కావాలనుకుంటారో సో వాళ్ళకి ఈ మిడ్జర్నీ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో దీంట్లో కూడా మనం లాగిన్ అయితే క్రియేట్ చేసుకోవాలి. లాగిన్ క్రియేట్ చేసుకొని మనకు ఫ్రీగా మనకు కొన్ని మాత్రమే వస్తాయి, కొన్ని క్రెడిట్స్ వస్తాయి. మనకు పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మనం ఎక్కువ ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద ఇవన్నీ మనకు ఫ్రీగా దొరికే టూల్స్ అనమాట. సో ఫస్ట్ నేను చెప్పే ఈ కొన్ని టూల్స్ అన్నీ కూడా ఫ్రీగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రీగా లేకుండా ఓన్లీ పెయిడ్ టూల్స్ కూడా మనం ఈ వీడియోలో అయితే లాస్ట్లో డిస్కస్ చేసుకుందాం. సో ఇది కూడా మనం ఫ్రీగా యూజ్ చేసుకోవడానికి యూజ్ అయ్యే టూల్ అనమాట ఈ మిడ్జర్నీ వచ్చేసి. నెక్స్ట్ చూసుకుంటే మీట్ రివ్ ఇమేజ్ అనమాట. సో దీంతో కూడా మనం డిఫరెంట్ ఏఐ మోడల్స్ జనరేట్ చేయవచ్చు, ఏఐ ఇమేజెస్ జనరేట్ చేయవచ్చు, సో ఆస్థెటిక్ ఇమేజ్ చేయవచ్చు. సో జస్ట్ మనం చిన్న ప్రాంప్ట్ ఇస్తే సరిపోతుంది. సో ఆ ప్రాంప్ట్ ద్వారా ఇది ఇమేజెస్ని అయితే జనరేట్ చేస్తుందన్నమాట. సో ఇలా మనకు మనం చూస్తున్నాం కదా స్క్రీన్లో, ఇలాంటి డిఫరెంట్ ఇమేజెస్ అన్నీ కూడా మనం దీంతో అయితే జనరేట్ చేయవచ్చు. సో దీనిలో మనం మౌస్ మూవ్ చేస్తుంటే ఇవన్నీ మనకు మూవ్ అవుతున్నట్టుగా ఉన్నాయన్నమాట. దీంట్లో మనం ముందుగా లాగిన్ చేసుకోవాలి, అంటే సైన్అప్ చేసుకొని లాగిన్ చేయాలి. లాగిన్ చేస్తే తర్వాత మనకి ఏఐ ఇమేజెస్ని జనరేట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో దీనిలో మనం ఫ్రీగా ఏఐ ఇమేజెస్ని అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ టూల్ చూస్తే ఇది వచ్చేసి ఇడియోగ్రామ్ అనమాట. సో ఇడియోగ్రామ్ ఏఐ అని చెప్పి మనం గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి వెబ్సైట్ అయితే వస్తుంది. సో దీంట్లో కూడా స్టన్నింగ్ ఇమేజెస్ని అయితే మనం జనరేట్ చేయవచ్చు. రియలిస్టిక్గా ఉండే ఇమేజెస్ కూడా దీంట్లో అయితే మనం జనరేట్ చేయడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. సో ఇక్కడ ఇవి చూడండి, ఈ ఇమేజెస్ చూస్తే చాలా రియలిస్టిక్గా ఉన్నాయన్నమాట. అంటే ఇది నిజంగా ఫోటోనా అన్న విధంగానైతే దీనిలో రియలిస్టిక్ ఇమేజెస్ని ఫొటోస్ని అయితే దీనిలో జనరేట్ చేయవచ్చు. సో దీనిలో కూడా మనం లాగిన్ అయితే క్రియేట్ చేసుకోవాలి. పీపుల్ సంబంధించిన ఇమేజెసే కాకుండా మనం ప్రొడక్ట్స్ కూడా ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు. నేచర్ ఇమేజ్ జనరేట్ చేయవచ్చు, పోస్టర్స్ జనరేట్ చేయవచ్చు, లోగోస్ జనరేట్ చేయవచ్చు, టీషర్ట్స్ కూడా జనరేట్ చేయవచ్చు అనమాట. సో ఇది మల్టీ యూజ్గానైతే మనకు వర్క్ అవుతుంది. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రీ ఏఐ టూల్ అనమాట. నెక్స్ట్ చూస్తే దీని పేరు స్టెబిలిటీ ఏఐ అనమాట. సో ఇది కూడా మనకి ఏంటంటే ఏఐ మోడల్స్ని జనరేట్ చేయడానికి అయితే యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇది లైసెన్స్డ్, అంటే సెల్ఫ్ హోస్టెడ్ లైసెన్స్ అయితే కలిగి ఉంటుంది. ఇది ఏపీఐ కూడా, అంటే మన ప్రోగ్రామింగ్ చేసే వాళ్ళకు కూడా ఇది యూస్ఫుల్ అయ్యే విధంగా దీంట్లో అయితే ఏపీఐ ఇంటిగ్రేషన్ ఉంటుంది అనమాట. ఇదే కాకుండా క్లౌడ్ పార్ట్నర్స్ ఉంటుంది, స్టెబిలిటీ అసిస్టెంట్ ఉంటుంది. దీంట్లో ఇలాంటి స్టన్నింగ్ రియలిస్టిక్ ఇమేజెస్ని అయితే జనరేట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. జస్ట్ మనం మన ప్రాంప్ట్ని డ్రాప్ చేస్తే సరిపోతుంది, మనకి ఇలాంటి స్టన్నింగ్ ఇమేజెస్ అయితే ఇది జనరేట్ చేసి పెడుతుంది. సో దీంట్లో ఇమేజెస్ కాకుండా మనము రియలిస్టిక్గా ఉండే ఏఐ ఆడియోని జనరేట్ చేయవచ్చు, ఏఐ వీడియోని కూడా జనరేట్ చేయవచ్చు, 3D ఇమేజెస్ని 3D ఆబ్జెక్ట్స్ని కూడా మనం దీంతో అయితే జనరేట్ చేయవచ్చు అనమాట. సో ఇలా మనకు మల్టీ యూస్ఫుల్గా ఉంటుంది. ఇది కూడా ఫ్రీ టూల్ అనమాట. ఫ్రెండ్స్, నెక్స్ట్ చూస్తే ఇది ఫ్లక్స్ ఏఐ అనమాట. సో దీన్ని BFI ఏఐ వాళ్ళు అయితే డెవలప్ చేశారు. సో ఇది బయటకి ఫ్లక్స్ ఏఐగా అయితే పరిచయం అనమాట. సో ఇది బ్లాక్ ఫారెస్ట్ ల్యాబ్స్ అనే కంపెనీ వాళ్ళు అయితే డెవలప్ చేశారనమాట. BFL అంటే బ్లాక్ ఫారెస్ట్ ల్యాబ్స్. సో ఈ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన ఈ ఏఐ మోడల్ వచ్చేసి ఫ్లక్స్ అన్నమాట. సో దీంట్లో మనకి ఇలాంటి స్టన్నింగ్ ఇమేజెస్ని అయితే జనరేట్ చేయవచ్చు. సో ఇదే కాకుండా మనకు రియలిస్టిక్గా ఉండే ఇలాంటి చాలా ఫొటోస్ని అయితే మనం ఈ ఏఐ టూల్ ద్వారా అయితే జనరేట్ చేయవచ్చు అనమాట. సో దీంట్లో ఇలాంటి కార్టూన్స్ కానీ, నేచర్ ఇమేజెస్ కానీ, స్ట్రక్చర్స్ కానీ, సో ఇలా మనకు చాలా డిఫరెంట్ ఇమేజెస్ని అయితే దీంతో అయితే జనరేట్ చేయవచ్చు.
దీంట్లో కూడా మనం లాగిన్ చేసి అయితేనే ఇమేజెస్ని అయితే జనరేట్ చేయవచ్చు అనమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ చూస్తే ఇది అడోబ్ ఫైర్ఫ్లై అనమాట. సో ఇది ఏంటంటే ఇది అడోబ్ వాళ్ళు డెవలప్ చేసిన ఏఐ టూల్. సో మనం అడోబ్ ఫైర్ఫ్లై అని చెప్పి మనం గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి టూల్ అయితే వస్తుంది. సో దీనిలో మనకు ఎలాంటి సైన్ ఇన్ లేకుండా ఇలాంటి స్టన్నింగ్ ఇమేజెస్ని, రియలిస్టిక్ ఇమేజెస్ని అయితే మనము దీంతో జనరేట్ చేయవచ్చు. సో ఇక్కడ డైరెక్ట్గా మనకు జనరేషన్ ఆప్షన్ ఉంటుంది. మనకి ఇక్కడ చూస్తే ఇమేజా వీడియో ఉంటుంది. మనకి ఇమేజ్ కావాలంటే ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు, వీడియో అంటే వీడియో కూడా జనరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రాంప్ట్ ఇస్తే సరిపోతుంది. ఇది ఇమేజెస్ని కానీ వీడియోస్ని కానీ అయితే జనరేట్ చేసి పెడుతుంది అనమాట. సో ఇలా మనకు ఫ్రీగా ఈ టూల్ అయితే యూస్ఫుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ చూస్తే రీక్రాఫ్ట్ ఏఐ అనమాట. సో దీంతో కూడా మనము స్టన్నింగ్ ఇమేజెస్ని లేదంటే రియలిస్టిక్ ఇమేజెస్ని అయితే మనం జనరేట్ చేయవచ్చు. సో దీంట్లో మనకు మౌస్ కర్సర్ అనేది ఇలా కనిపిస్తుంది. సో దీంట్లో మనకు ఇమేజెస్ని జనరేట్ చేయడమే కాకుండా దీనిలో రీపెయింట్ ఉంటుంది, ఎరేజ్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ రిమూవర్ ఉంటుంది, మేకప్ కానీ వెక్టార్ మ్యాప్స్ కానీ అప్స్కేలింగ్ కూడా ఉంటుందన్నమాట. అంటే మనకు లో క్వాలిటీ ఉన్న ఇమేజెస్ని ఇది హై క్వాలిటీ కూడా జనరేట్ చేస్తుంది. సో మనకి ఎక్కడైనా దీని ఇమేజ్ని మనం రిమూవ్ చేయాలనుకుంటే, ఎరేజ్ చేయాలనుకుంటే ఎరేజ్ చేయవచ్చు. సో దీనిలో బ్రాండెడ్ డిజైన్ ఉంటుంది, ప్రొడక్ట్ డిజైన్స్ ఉంటాయి, మార్కెటింగ్ సంబంధించిన డిజైన్స్ అన్నీ ఉంటాయి. సో ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉంటారో వాళ్ళకి ఎక్కువగా యూజ్ అయ్యే కంటెంట్ మనకి ఈ వెబ్సైట్లో అయితే దొరుకుతుంది అనమాట. సో నార్మల్ పీపుల్ కూడా యూజ్ అవుతుంది, బట్ దీనిలో బిజినెస్ పీపుల్కి యూజ్ అయ్యే టూల్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇలా మనకు ఈ ఏఐ అయితే మనకు కనిపిస్తుంది. సో దీంతో కూడా మనకు అక్యురేట్గా ఉండే స్టన్నింగ్ ఇమేజెస్ని అయితే జనరేట్ చేయవచ్చు. సో ఇలాంటి ఇమేజెస్ అయితే మనం ఈ యాప్తోనైతే లేదంటే ఈ ఏఐ టూల్తోనైతే జనరేట్ చేయవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇమేజన్ రీసెర్చ్ గూగుల్ అనమాట. అంటే దీన్ని ఇమేజన్ ఏఐ అని కూడా పిలుస్తారు. ఇది గూగుల్ వాళ్ళు డెవలప్ చేసింది అనమాట. దీనిలో సైన్ ఇన్ చేసుకొని అయితే మనం దీంట్లో ఇమేజ్ని అయితే జనరేట్ చేసుకోవచ్చు. అయితే ఇది ఫ్రీ వర్షన్ కాదు, ఇది పెయిడ్ వర్షన్ అనమాట. సో దీంట్లో మనము ఇమేజెసే కాకుండా వీడియోస్ కూడా జనరేట్ చేయవచ్చు. దీంట్లో మనకు పెయిడ్ వర్షన్ ఉంటుంది, మనం ఫ్రీగా అయితే చేయరాదనమాట, లాగిన్ చేసుకొని అయితే చేయాలి. సో ఇక్కడ నుంచి మనం చూసేవన్నీ కూడా పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనే మనం ఇమేజెస్ని అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా పెయిడ్ ఇమేజ్ టూల్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి గెట్టి ఇమేజెస్. సో దీంట్లో కూడా మనకు మన ఇమేజ్ని ఇచ్చి వీడియో క్లిప్స్ని జనరేట్ చేయవచ్చు, లేదంటే ఇమేజెస్ని జనరేట్ చేయవచ్చు. క్రియేటివ్ ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ లేదంటే విజువల్ ఇమేజెస్ కానీ దీంతో అయితే జనరేట్ చేయవచ్చు. సో ఇక్కడ మీరు చూడండి ఎంత స్టన్నింగ్గా రియలిస్టిక్గా ఉన్నాయో. సో ఇలాంటి ఇమేజెస్ అన్ని కూడా మనము ఈ గెట్టి ఇమేజెస్ అనే టూల్ ద్వారా మనం జనరేట్ చేయవచ్చు. కానీ ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాదు, మనము లాగిన్ చేసుకుంటేనే మనం ఇవన్నీ అయితే జనరేట్ చేయవచ్చు. దీంట్లో మనకు సబ్స్క్రిప్షన్ ఉంటుంది, సబ్స్క్రిప్షన్ తీసుకొని మనం పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనే మనకి ఇలాంటి ఇమేజెస్ అయితే జనరేట్ చేయడం ఈ యాప్లో పాసిబిలిటీ ఉంటుంది. ఇది బెస్ట్ ఇమేజెస్ని అయితే జనరేట్ చేస్తుంది, బట్ సబ్స్క్రిప్షన్ అయితే ఎసెన్షియల్ అనమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ చూస్తే లియోనార్డో ఏఐ. సో దీంట్లో కూడా మనకు స్టన్నింగ్ రియలిస్టిక్గా ఉండే ఏఐ ఇమేజెస్ని అయితే జనరేట్ చేయవచ్చు. సో దీంట్లో మనం సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనే చేయవచ్చు అనమాట. ఫ్రీగా దీంతో అయితే ఇమేజ్ జనరేషన్ ఉండదు. మనం ఎవరైతే పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే దీనిలో ఇమేజ్ జనరేట్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇమేజ్ జనరేషన్ టూల్. సో దీంట్లో మనకి ఇమేజెసే కాకుండా ఏఐ క్యాన్వాస్ని ఇది జనరేట్ చేస్తుంది, టెక్స్చర్ జనరేషన్ చేస్తుంది అనమాట. సో ఇలాంటి టెక్స్చర్స్ కానీ 3D ఇమేజెస్ అన్ని చూడొచ్చు. సో ఇవి చాలా రియలిస్టిక్గా ఉండే విధంగా అయితే ఉంటాయి. ఫ్రెండ్స్ నెక్స్ట్ చూస్తే DALL-E 3 అనమాట. సో ఇది ఓపెన్ ఏఐ వాళ్ళు డెవలప్ చేసిన టూల్ అనమాట. ఇమేజ్ జనరేషన్ కోసం, వీడియో జనరేషన్ కోసం ఇదైతే యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇలాంటి ఇమేజెస్ మనం దీంతో అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట. చాలా స్టన్నింగ్ ఇమేజెస్ అయితే ఇది మనకు అవుట్పుట్ ఇస్తుంది అనమాట. సో దీనిలో లాగిన్ చేసుకుంటేనే మనం ఈ టూల్ని అయితే యూజ్ చేసుకోవస్తుంది అనమాట. సో ఇలా మనకు ఈ DALL-E అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ చూస్తే దీని పేరు లూమ్సా ల్యాబ్స్ ఏఐ అనమాట. అంటే దీన్ని ఫోటాన్ ఏఐ అని కూడా పిలుస్తారు. దీన్ని లూమ్సా ల్యాబ్స్ అనే వాళ్ళు డెవలప్ చేశారు. దీన్ని బయటకు మాత్రం మనం ఫోటాన్ ఏఐ అని పిలుస్తాం. అంటే దీనికి ఫోటాన్ ఏఐ అని వాళ్ళైతే నేమ్ ఇచ్చారు. ఈ టూల్ ద్వారా మనం ఇలాంటి రియలిస్టిక్ ఇమేజెస్ని అయితే జనరేట్ చేయవచ్చు. సో ఇమేజ్ కాకుండా మనం రియలిస్టిక్గా ఉండే వీడియోస్ కూడా జనరేట్ చేయవచ్చు, మోడల్స్ జనరేట్ చేయవచ్చు. సో ఇలాంటి వీడియోస్ అయితే ఇమేజెస్ అయితే మనకు దీంతో క్రియేట్ చేయడం అయితే పాసిబిలిటీ ఉంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్ అనమాట. కానీ దీంట్లో ఫ్రీగా అయితే మనం ఇమేజెస్ని జనరేట్ చేయరాదు. దీనిలో పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనే మనకి ఇలాంటి స్టన్నింగ్ ఇమేజెస్ అన్ని కూడా జనరేట్ చేయడం అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఏఐ టూల్ అనమాట. దీని ఫ్రెండ్స్ నెక్స్ట్ చూస్తే దీని పేరు ప్లే గ్రౌండ్ అనమాట. సో ఇది డిజైన్స్ కానీ, లోగోస్ కానీ, టీషర్ట్ కానీ, సోషల్ మీడియా పోస్టులు కానీ, ఆర్ట్ కానీ, పోస్ట్ మొబైల్ వాల్పేపర్స్, మాకప్ స్టిక్కర్స్, సో ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. వర్చువల్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి, మోనోగ్రామ్స్ ఉంటాయి, మీమ్స్ ఉంటాయి, ఫోన్ కవర్స్ ఉంటాయి, మగ్స్ కవర్స్ ఉంటాయి. సో ఇలాంటివన్నీ మనము దీంట్లో డిజైన్ చేసుకోవచ్చు అనమాట. డిజైన్ చేసుకొని మనము
యూజ్ చేసుకోవచ్చు. దీనిలో కొన్ని టెంప్లెట్స్ కూడా ఉంటాయి. ఆ టెంప్లెట్ని బట్టి అయితే మనకు ఆ డిజైన్ డిపెండ్ అయి ఉంటుంది. దీనిలో మన గూగుల్ లాగిన్తో అంటే జీమెయిల్తో లాగిన్ చేసుకుంటే మనం ఇవన్నీ అయితే జనరేట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుందన్నమాట. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఏఐ టూల్. బట్ దీనిలో ఇది పెయిడ్ ఏఐ టూల్. దీనిలో పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనే మనం ఇలాంటివన్నీ జనరేట్ చేయడం అయితే పాసిబిలిటీ ఉంటుంది, లేదంటే చేరాదు. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మినిమాక్స్ అనమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఏఐ టూల్. బట్ దీంట్లో కూడా మనం పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలన్నమాట. తీసుకుంటేనే మనకి ఇలాంటి రియలిస్టిక్గా ఉండే ఇమేజెస్ అయితే ఇది జనరేట్ చేసి పెడుతుంది. సబ్స్క్రిప్షన్ లేకుండా ఇదైతే మనం దీంట్లో ఇమేజెస్ని అయితే జనరేట్ చేయలేమన్నమాట. సో ఇది మంచి క్వాలిటీలో ఉన్న ఇమేజెస్ని అయితే ఇస్తుంది, బట్ సబ్స్క్రిప్షన్ అయితే కంపల్సరీ అనమాట. సో ఇవి మనకు టాప్ ఫ్రీ అండ్ పెయిడ్ ఏఐ టూల్స్ అనమాట. మనకి ఇవి యూజ్ చేసుకొని మనం బెటర్ క్వాలిటీ లేదంటే బెస్ట్ రియలిస్టిక్ ఇమేజెస్ని అయితే జనరేట్ చేయవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇవి టాప్ ఏఐ టూల్స్ అనమాట ఇమేజ్ జనరేషన్ కోసం. సో ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఇవి వచ్చేసి పాపులర్ అనమాట. ఫ్రీ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, అంటే ఫ్రీ ఏఐ టూల్స్ ఉన్నాయి, పెయిడ్ ఏఐ టూల్స్ కూడా ఉన్నాయి. సో దీంట్లో మీ అవైలబిలిటీని బట్టి, మీ పాసిబిలిటీని బట్టి అయితే వీటిని యూజ్ చేసుకోవచ్చు. సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.